ఓం నమ శివాయ. మా మేనత్త కొడుకుది పెండ్లుంటే మైసూర్కి అయితే వచ్చాము. ఈ మైసూర్కి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ పక్కలోనే మనకి చాముండేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది. ముహూర్తం చూసుకొని రిసెప్షన్ అయ్యే లోపల టెంపుల్కి అయితే వెళ్దాము అన్నారు. సరే అని వాళ్ళు ఎవరు చూసినలేదు టెంపుల్. సో నాకు తెలుసు కాబట్టి నేనైతే వచ్చాను వాళ్ళందరినీ పిలుచుకొని. ఇక్కడ వచ్చి చూస్తే ఎంత క్యూ ఉందంటే ఇక క్యూ ముగుసుకొని వెళ్ళే లోపల మనకి అక్కడ రిసెప్షన్ కూడా అయిపోతుంది అని 200 టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మేమందరూ 15 మెంబర్స్ ఉంటాము. ఇక లోపల చూడండి ఎంతమంది ఉన్నారో. 200 టికెట్ కూడా చాలామంది ఉన్నారు. ఇక లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని పక్కలోనే బయట చాముండేశ్వరి ఉంటారు. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చాము. మా రిలేటివ్స్ అక్కడ అమ్మవారి సీరలు కూడా దొరుకుతాయి. 200, 400, 500 అలా ఉంటాయన్నమాట. తీసుకుందామా అని అనుకున్నాము కానీ తీసుకోలేకపోయాము. పెళ్ళికి వచ్చాము కదా, మనము ఊరికే దర్శనం చేసుకొని పోదాము అనేసి ఇంకా వచ్చేసామన్నమాట. టెంపుల్లో కూర్చొని కాసేపు బయటకైతే ఇక వచ్చేసాము. బయటకు వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అందరూ ఇదొక మెమొరీ కదా అనేసి. అలాగే ఇలా బయటకు వస్తే ఇక్కడ ఒక స్వామి ఉంటారు. ఆ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట. మీరు ఎవరైనా ఇలా ఆశీర్వాదం తీసుకుంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్.